ఒకరోజు నసిరుద్దీన్ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు. రాజా, ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను అన్నాడు. అలాగా, దీని ఖరీదు ఎంత అన్నాడు రాజు. 1000 వరహాలు రాజా అన్నాడు నసిరుద్దీన్. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు, రాజా, ఈ నసిరుద్దీన్ మిమ్మల్ని మోసం చెయ్యాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు అని చెవిలో చెప్పాడు. మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో నసిరుద్దీన్, ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే, ఎందుకంత ధర అని అడిగాడు. రాజా దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ళ తలపైన ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్ళు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా 1000 వరహాలు పెట్టి కొన్నాను రాజా అన్నాడు నసీర్. నసీర్ మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే 1000 వరహాలు ఇప్పించి ఆ తలపాగా తీసుకున్నాడు. వరహాలు తీసుకుని వెళ్తున్న నసీర్కి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, మంత్రిగారు, మీకు తలపాగా గొప్పతనం తెలుసు, కానీ నాకు రాజుగారి బలహీనత తెలుసు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.